హలో అండి, వెల్కమ్ టు మాటల్లో పాట. కనుక్కోండి చూద్దాం. వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ వాట్, వెన్ అండ్ a lot of whys. Don't you think so? Be it after a failure or a heartbreak or even after a rejection and so on. We're all in search of answers to our where, why and etc. Remember, when there's a question, there's always an answer. Also remember, there's always a question for an answer. కన్ఫ్యూజింగ్గా ఉందా? పోనీ ఇలా చెప్తా. మనం పుట్టిన దగ్గర నుంచి వీ ఆల్వేస్ టెన్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్కి టాడ్లర్స్ నుంచి, అంటే అదే చాలా చిన్న బేబీస్గా ఉన్నప్పటి నుంచి, మీ పెళ్లి ఫోటోలో నేనెందుకు లేను, నేను ఇష్టమా తమ్ము ఇష్టమా, ఇలా చాలా క్వశ్చన్స్ మీ పిల్లలు మిమ్మల్ని అడిగే ఉంటారు. ఆర్ మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడేవి మనం వినే ఉంటాం. మీరు ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఏమైనా వినుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. టాపిక్లోకి వస్తే, మన చిన్నప్పటి నుంచి వీ ఆల్వేస్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్ట్ సమ్వన్ టు ఆన్సర్. ఇదేగా ప్రాసెస్. బట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక వీ డోంట్ క్వశ్చన్. We try to find answers by ourselves and also we are expected to be like that. అసలు క్వశ్చన్స్ ఎందుకు అడగడం ఆపేస్తాం? అవుట్ ఆఫ్ భయమో, సిగ్గో, బీట్ ఎనీథింగ్. ఆపేయటానికి డైరెక్ట్గా మనని రీజన్ అయితే, ఒక ఏజ్ వచ్చాక ఇంకా మమ్మల్ని అడుగుతావేంట్రా, నువ్వు తెలుసుకొని మాకు చెప్పాలి కానీ అని అంటారు. ఇంట్లో వాళ్ళైనా, కొంతమంది ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా. అది వాళ్ళకి మన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. మనం యాక్చువల్లీ క్వశ్చన్స్ ఆపేయడానికి ఇండైరెక్ట్గా రీజన్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఓ కథ చెప్పనా? అనగనగనగా ఓ రాజు, ఓ పంజరం, ఓ చిలుక. ఒంటరిగా ఉంటున్న రాజుకి తన ఇంట్లో ఉన్న పంజరం వైపు చూడగా ఓ ఆలోచన వస్తుంది. ఓ రోజు తనతో మాట్లాడడానికి ఎవరైనా ఉంటే బాగుంటుందని ఆశపడి వెళ్ళి ఓ మాట్లాడే చిలుకను కొనుక్కొని వస్తాడు. చిలుకకి దాని కొత్తిల్లైన పంజరం భలే నచ్చుతుంది. ఎందుకంటే ఓ ఊయల కూడా దానిలో ఉంది కనుక రోజు హాయిగా సేద తీరచ్చని అనుకుంటుంది. రోజు తన పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే రాజు చిలుక దగ్గరికి వెళ్ళి తన బాధలు, ఇబ్బందులు చెబుతూ తనకున్న ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. చిలుక కూడా అవి వింటూ దానికి తోచిన సమాధానమో సలహానో ఏదో ఒకటి అది కూడా ఇచ్చేది. మొదట్లో విసుక్కోకున్నా తరువాత మాత్రం తెగ్గ విసుక్కునేది. ఒంటరిగా ఇన్ని సంవత్సరాలున్న రాజుకి ఒక్కసారిగా చిలుక మాటలు విని ఏదో ఒక తెలియని ఆనందం. ఇంకా రోజు ఇదే అలవాటుగా మార్చుకుంటాడు. ఓ రోజు రాజు తన పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే నాటికి చిలుక ఊయలపై ఒక ఉత్తరం విడిచి ఎటో ఎగిరి వెళ్ళిపోతుంది. చిలుక లేని పంజరం చూసిన రాజుకి ఒక్కసారిగా ఊపిరాడదు. మసకబారిన కళ్ళతో ఊయలపై ఉన్న ఉత్తరాన్ని చూసి అది చదువుదామని తీసుకుంటాడు. వణుకుతూ ఉంటుంది. ఉత్తరంలో అతిగా మాట్లాడే రాజుకి, నేనేదో పంజరంలో ఉన్న ఊయలపై సేద తీరుదామని నీతో పాటు వస్తే నువ్వు రోజు అదే పనిగా ప్రశ్నలపై ప్రశ్నలు వేసి నీ బాధలు, ఇబ్బందులు అన్నీ చెప్పి నన్ను బాగా ఇబ్బంది పడేలా చేస్తున్నావు. ఒక్కరోజంటే పర్వాలేదు కానీ మరీ రోజునా? అయినా నాదొక ప్రశ్న, మనుషులు మాత్రం నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరూ బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే, ఎవ్వరూ విడిపించరుగా అని భలే తప్పించుకున్నారు. పోనీ మనుషుల సంగతి వదిలే, నీ సంగతి చెప్పు. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆ గాలో లేదో తెలియదంటే చెల్లదుగా. ఇలా అయితే నా వల్ల కాదు బాబు. అందుకే ఇక్కడి నుంచి విముక్తి కోసం నేను ఎగిరిపోతున్నాను. ఇక నా కోసం వెతకద్దు. ఇట్లు మాట్లాడే అదే ఇకపై మూగబోయే చిలుక. ఉత్తరం చదివిన రాజు చలనం లేకుండా పడిపోతాడు. మనం కూడా రాజు లాంటి వాళ్ళమే కదా. కాస్త ఓదార్పునిచ్చే భుజం దొరికితే చాలు
తలవాల్చేస్తాం. మన చుట్టూ ఉండే మనుషులు కూడా చిలుక లాంటి వాళ్ళే. ఏదో ఒకసారంటే మన బాధైనా సంతోషమైనా పంచుకుంటారేమో, కానీ నువ్వు అదే పనిగా నీ జీవితంలో జరుగుతున్న మంచి చెప్తే ఓర్చుకోలేరు. పోనీ నువ్వు అదే పనిగా నిన్ను బాధ పెట్టిన సంఘటనలు పంచుకుంటే వినలేరు. ఆలోచించాలే కానీ చిలుక మాటల్లో నిజం ఉంది. అదే మన చుట్టూ ఉండే మనుషులు చేసేది కూడా తప్పు పట్టలేం అంటున్నా. ఎవరి కష్టం వారిది, ఎవరి ఇబ్బందులు వాళ్ళవి. వాళ్ళది వాళ్ళు చూసుకోవడానికే నానా అవస్థలు పడుతుంటే మనం యాడ్ ఆన్గా వెళ్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? చిలుక ఎగిరిపోయినట్టు ఎగిరిపోవడం తప్ప. మన మొత్తం లైఫ్ స్పాన్లో చిలుక లాంటి వాళ్ళనే ఎక్కువగా చూస్తాం. వస్తారు, ఎగిరిపోతారు. అలా అని వాళ్ళని తప్పు పట్టలేం. ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, స్ట్రేంజర్స్ అయినా ఎవరి బౌండరీస్ వాళ్ళకి పెట్టాలి. జీవితం ఎప్పుడూ మనకు కావాల్సినట్టు ఉండదు. ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ మనల్ని వేలెత్తి చూపేవాళ్ళే. ఆలోచించుకోవాల్సింది మనం, ఇస్ ఇట్ రియలీ వర్త్ ఇట్ వాళ్ళకి సంజాయిషి ఇవ్వడంలో అని. మనకి ఎదురయ్యే దేన్నైనా జయించే ధైర్యం కూడబెట్టుకోవాలి, కానీ గాలివానకే భయపడి పారిపోకూడదు. చిలుకలా ఎగిరిపోయే వాళ్ళే కాదు, పంజరంలో ఊయలలా మనతో చివరి దాకా మిగిలిపోయే వాళ్ళు కూడా ఉంటారని గుర్తించాలి. గుర్తిస్తారని ఆశిస్తూ మీ వినీల, సైనింగ్ ఆఫ్.